హాయ్ ఎవ్రీవన్. మన గ్యాంగ్‌లో ఖచ్చితంగా ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉంటారు కదా! ఆ బ్రాహ్మిన్ ఫ్రెండ్ మీకెప్పుడెప్పుడు గుర్తుకొస్తారన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నాకు ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉంది ఇంటర్ నుంచి. అది ఇప్పటికి స్టిల్ మా ఫ్రెండ్‌షిప్ అనేది కొనసాగుతూనే ఉందనమాట. దాన్ని అందరం సీఆర్ మమ్మీ అంటాం. ఎందుకంటే మా బీటెక్ క్లాస్ లీడర్ అది. అప్పటి నుంచి అందరికీ సీఆర్ మమ్మీ. మమ్మీ నాకిప్పుడు ఎందుకు ఇంత సడెన్‌గా గుర్తుకొచ్చిందంటే ఇది ధనుర్మాసం కదా! అంతకు ముందు వరకు నాకు ధనుర్మాసం తెలీదు. ధనుర్మాసం అంటేనే మమ్మీ, మమ్మీ అంటేనే ధనుర్మాసం అనేలాగా గుర్తుపెట్టుకున్నాననమాట. ఎందుకు అనంటే ధనుర్మాసంలో అది తెచ్చే ప్రసాదాలుంటాయి చూసారా! అది వేరే లెవెల్ అనమాట. ఆ దద్దోజనం గాని, పులిహోర గాని అంటే వాళ్ళు ఆ ప్రసాదాలు చేస్తా ఉంటారు కదా! ధనుర్మాసంలో ఎందుకు అంత టేస్ట్ వచ్చేస్తాయి అన్నది నాకు అస్సలు తెలీదనమాట. మమ్మీ గుర్తుకొచ్చింది అంటే ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఆ రీజన్‌కి బాగా గుర్తుకొస్తా ఉందనమాట. అంతే కాకుండా అది తినే విధానం ఉంటది కదా! మనం వండిన వంటకాన్ని మనం ఆస్వాదించుకుంటూ తింటే దాని రుచనేది డబల్ అవుతది కదా! అలాగా అది తినే విధానానికి ఎదుటోళ్ళకి ఆకలేసేస్తదనమాట. అంత ఆస్వాదించుకుంటా చక్కగా ప్రశాంతంగా తింటదనమాట. అది దానికొక్కదానికే సాధ్యం. మమ్మీ చాలా